హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలలో మనం చూస్తే ఈ 10,060 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏపీ ప్రభుత్వం అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 10,060 పోస్టులకు సంబంధించి ఈ రీషెడ్యూల్లో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క 10,060 పోస్టులకు సంబంధించి రీషెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ వీడియోలో కొన్ని పోస్టులను తగ్గించడం జరిగింది, కొన్ని పోస్టులను పెంచడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మనము వివరిస్తాం. అంటే 10,060 పోస్టులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 10,060 పోస్టులలో అంతకుముందు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులను కొన్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా కొన్ని పోస్టులను అదనంగా యాడ్ చేసి ఆ 10,060 పోస్టులను యాస్టీజ్గా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అయితే కొన్ని అంశాలలో మనము ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులకి మేలు కలిగించే విధంగానే ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉంది. కొన్ని పోస్టులను తగ్గించారు, కొన్ని పోస్టులను పెంచారు. ఆ వివరాలను కూడా మీకు ఈ యొక్క అంశంలో మనము తెలియజేస్తాం. అయితే దీంట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకు ఇచ్చారు ఇక్కడ. దీంట్లో ఈ ఆర్డర్ కాపీని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫేజ్ 1 అనేటువంటిది. అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండమ్మా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని 4 రకాలుగా ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట. ఈ మొత్తం టోటల్ వచ్చేసరికి ఎంత సార్ అంటే 10,060 పోస్టులు అనేటువంటిది అవుతాయి. వీటిలో ఫేజ్ 1 1,523 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ 1,523 పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయిందనమాట. దీంట్లో మనం చూసినట్లయితే 1,523 పోస్టులు అనేటువంటివి దేనికి సంబంధించినవి సార్ అని చెప్పేసి అంటే ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో ఉండేటువంటి పోస్టులు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫేజ్ 2లో చూసినట్లయితే 3,231 పోస్టులు. అదేవిధంగా 3లో చూస్తే 2,311 పోస్టులు. 4లో చూస్తే 2,995 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీంట్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటాయి నోటిఫికేషను అంటే ఫేజ్ 1 ఆల్రెడీ వచ్చింది 15/5/2026లో. ఫేజ్ 2 చూసినట్లయితే 15/9/2026. అదేవిధంగా ఫేజ్ 3 చూసినట్లయితే ఇదే 15/10/2026 అని చెప్పేసి అంటున్నాను అనమాట. 10వ నెల అంటే చూడమ్మా, ఇది మనకు 9వ నెల, ఇది వచ్చి 10వ నెల. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ 4 అంటే ఈ యొక్క 3 అదేవిధంగా ఈ 4 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకే డేట్లో మనకు రిలీజ్ అనేటువంటిది జరుగుతుంది. అదే ఫేజ్ 2 అయితే మాత్రం 3,231 పోస్టులు 15/9/2026న మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. దీంట్లో ఇక్కడ చూస్తే ఫేజ్ 1 అనేది ఆల్రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనేటువంటివి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఖచ్చితంగా వీటి కోసమే ఎక్కువ మంది అభ్యర్థులు, ఎక్కువ మంది నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో చూడండి ఒకసారి, దీంట్లో మీరు చూసినట్లయితే చూడమ్మా, వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2 టేబుల్ 1 గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు అనేటువంటివి చూడండి, మొత్తం గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 149 పోస్టులు. ఈ పోస్టులు ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మనం ఇంకొక వీడియోలో అనేటువంటి చూద్దాం. ఒకసారి మీకు పోస్టులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు చూడండి. ఏ డిపార్ట్మెంట్లు అనేటువంటి ఉన్నాయి, ఆ పోస్ట్ నేమ్ ఏంటి, అట్లా మీద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మొత్తం కూడా గ్రాండ్ టోటల్ ఎంత సార్ అంటే 149 అని చెప్పేసి మనకి ఇచ్చాడు. వీటి మీద మనం ఇంకొక వీడియో అనేటువంటిది చేస్తాం. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, అదర్ దెన్ గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి మనం కొన్ని పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్.
ఓకేనా. ఈ హోమ్ డిపార్ట్మెంట్ పోస్టులు అనేటువంటివి మనకు ఉన్నాయి, ఒకసారి మీరు గమనించండి. చూడమ్మా, ఈ పోలీస్ కానిస్టేబుల్ 542 పోస్టులు, ఓకేనా. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ వచ్చేసరికి 205 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి 200 పోస్టులు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ వచ్చేసరికి 182, అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ వచ్చేసరికి 116 పోస్టులు. ఈ విధంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా. క్లియర్. అయితే దీంట్లో మనం గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటి అంటే ఎండోమెంట్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోమెంట్ సర్వీసెస్ అనేటువంటివి అంతకుముందు ఇచ్చినటువంటి అంటే జాబ్ క్యాలెండర్లో లేవన్నమాట. ఇప్పుడు ఈ పోస్టులు అనేటువంటి వాటిని వాడు ఏం చేశారు సార్ అంటే చేర్చడం జరిగింది. 104 పోస్టులు అనేటువంటివి వాడు అదనంగా చేర్చడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఉద్యోగాలు. కాబట్టి దేవునికి సేవ చేస్తూనే మనము ఒక ఉద్యోగాన్ని పొంది ఆ ఉద్యోగంలో ఉంటూ మన యొక్క అవసరాలను తీర్చుకుంటూ ప్రతిరోజు కూడా దేవుని యొక్క సేవలో ఉండేటువంటి అదృష్టం అందరికీ రాదు. కాబట్టి 104 పోస్టులు అనేటువంటివి అప్పుడున్నటువంటి జాబ్ క్యాలెండర్ లేవు, కానీ రీషెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రం వాడు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మీరు చూసినట్లయితే చూడమ్మా, గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన పోస్టులు. ఈ గ్రూప్ 2 సర్వీసెస్లో అంతకుముందు 750 పోస్టులు అని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి 673 పోస్టులు అనేటువంటివి అయ్యాయి, ఓకేనా. అంటే దాదాపుగా 750 పోస్టుల దాకా వాళ్ళు అంతకుముందు జాబ్ క్యాలెండర్లో చూపించారు, ఇప్పుడు వచ్చేసరికి 673 పోస్టులు అనేటువంటి వాటిని చూపిస్తూ ఉన్నారు. దీంట్లో అనూహ్యంగా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి సార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటివి 200 పోస్టులు ఉన్నాయి, ఓకేనా. అంటే దీనికి సంబంధించి కూడా మనం ఇంకొక వీడియో అనేటువంటి చేస్తున్నాం. అంటే ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాం సార్ అంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో, ఫేజ్ 4లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, ఏ పోస్టులను కొత్తగా చేర్చారనే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం, ఓకేనా. ఎస్, చూడండి, డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు చాలా చాలా గొప్ప విషయము, అర్థమవుతుందా. 673 పోస్టులు అంటే గ్రూప్ 2లో తక్కువ పోస్టులు ఏవి కావు, కానీ 750 పోస్టులను పోయినసారి చూపించి ఈసారి మాత్రం 673 పోస్టులు మాత్రము ఇవ్వడం జరిగింది. దీంట్లో డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసరికి 176 పోస్టులు అనేటువంటివి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ అనమాట, ఓకేనా. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వచ్చేసరికి 7 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ వచ్చేసరికి 90 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 673 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడమ్మా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇక్కడ అనుకున్నట్టే అంతకుముందు చూపించినట్లే 400 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, ఓకేనా. ఇది గమనించండి, చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ తర్వాత మీరు చూసినట్లయితే ప్రధానంగా చూడండమ్మా, ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 2991 పోస్టులు అనేటువంటివి ఇచ్చాడు. 2991 పోస్టులు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడల్ట్ ఎడ్యుకేషన్లో మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటివి 4 పోస్టులు ఇచ్చాడు. టోటల్ 2995. ఇవి ఫేజ్ 4లో రిలీజ్ అనేటువంటివి అవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఫేజ్ 4లో ఉంటాయన్నమాట. అయితే అంతకుముందు మనకేమి ఇచ్చాడు, జేఎల్ అనేటువంటివి కూడా 209 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇచ్చాడు. కానీ ఇక్కడ జేఎల్ అనేటువంటి కనిపించట్లేదు. అంతకుముందు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జేఎల్ పోస్టులు అంటే 209 అన్నాడు. ఇక్కడ మాత్రం ఏమన్నాడు, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్స్, అదేవిధంగా ఈటీసీ అన్నాడు. ఈ ఈటీసీలో జేఎల్ ఉన్నాయా లేవా అనేటువంటి అంశము మనకు ప్రధానంగా తెలియట్లేదు. మొదలైనవి అన్నాడు. అంటే ఖచ్చితంగా జేఎల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది, గ్రూప్ 2 సర్వీస్ లాంటి జాబ్ అది, ఓకేనా. కానీ అలాంటి జాబ్ని ఇక్కడ మెన్షన్ చేయకపోవడం ఖచ్చితంగా ఇక్కడ లేదు అనేసే మేమందరం కూడా భావిస్తున్నాం అనమాట. కాబట్టి ఈ డిఓస్ అనేటువంటివి చేర్చాడు ఇక్కడ. కాబట్టి 2991 పోస్టులు, దీంట్లో జేఎల్ అనేటువంటి పక్కన పెట్టాడు. ఈ జేఎల్ఏ కాదండి, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పోస్టులను కూడా అంతకుముందు దాదాపుగా 250 పోస్టులను, అంటే 240 నుంచి 250 పోస్టులను చూపించారు మనకు. ఒక్క హాస్టల్ వార్డెనే 241 పోస్టులు అనేటువంటివి చూపించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైనాయి, బాగా తగ్గిపోయినాయి అనమాట. మొత్తం వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం 90 వేకెన్సీస్, అదే వార్డెన్ పోస్టులు వచ్చేసరికి మనకు 73 వేకెన్సీస్ అనేటువంటివి చూపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విధంగా కొన్ని పోస్టులను తగ్గించాడు, కొన్ని పోస్టులను పెంచారు. అదేవిధంగా మీరు బాగా గమనించినట్లయితే చూడండి,
ఈ యొక్క ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాన్స్కో కానీ అదేవిధంగా జెన్కో కానీ ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్లో అదనంగా చేర్చి చూపించాడు. అంతకుముందు ఇవి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి అంశాలు అనమాట, సపరేట్గా ఇస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ జాబ్ క్యాలెండర్లో వీటిని చేర్చారు. అంతకుముందు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో వీటి యొక్క ప్రస్తావన అనేటువంటిది విడివిడిగా లేదు. ఓకేనా, ఇవన్నీ అట్లా ఈ విధంగా కొన్ని అంశాలను చేర్చారు, కొన్ని అంశాలను వాడు పక్కన పెట్టాడు. కాబట్టి మీకు ఈ యొక్క అంశాలన్నీ చూసుకోండి. మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఇవన్నీ కూడా మీరు బాగా గమనించండి, చూడండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోస్టులను అవి ఉంచాడా లేదా పక్కన పెట్టాడా తీసేశాడా అనేటువంటి అంశాన్ని మీరు ఒకసారి గమనించండి అనమాట. అంటే అభ్యర్థులకి కొంతవరకు ఒక బెనిఫిట్ ఉంది, అదేవిధంగా కొంతమందికి బెనిఫిట్ లేకుండా కూడా ఉందన్నమాట. ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారు మీరు అంటే, కొంతమంది ఆ వ్యక్తులు ఏం చేశారు అంటే, ఎగ్జాంపుల్ జేఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంది. ఈ జేఎల్ నోటిఫికేషన్ 209 ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలని సెలవు పెట్టి మరి వాటిని రిజైన్ చేసి మరి కూర్చొని చదువుకున్నారనమాట. అనూహ్యంగా ఈ జాబ్ క్యాలెండర్లో వీటిని చూపించలేదు, మొదలైన పోస్టులు అని పెట్టాడు కానీ అక్కడ జేఎల్ పోస్ట్ అని పర్టికులర్గా మెన్షన్ అనేటువంటిది చేయలేదు. కాబట్టి దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పోస్టులు అంతకుముందు దాదాపుగా 240 నుంచి 250 పోస్టులు చూపించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా మొత్తము 90 పోస్టులు, దాంట్లో హాస్టల్ వార్డెన్ మాత్రమే 73 పోస్టులను మెన్షన్ చేయడం అనేటువంటిది కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అంతకుముందు ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ మాకు తెలిసినటువంటి వ్యక్తులను కానీ సంప్రదించినప్పుడు దాన్ని అదేం లేదండి అని చెప్పేసి దాన్ని దాచే ప్రయత్నం కూడా చేశారు కానీ దాన్ని బహిర్గతంగా చెప్పలేదు. బహిర్గతంగా ఇప్పుడు మాత్రమే మనకు చెప్తూ ఉన్నారు. ఇదొక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంటే ఈ విధంగా కొన్ని పోస్టులను వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే తగ్గించేశారు. దీనికి సంబంధించి మేము హయ్యర్ అఫీషియల్స్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకేనా, అంటే రీసెంట్గా రేపో ఎల్లుండో కలెక్టర్ గారులను కూడా కలిసి మా పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము వినతి పత్రాన్ని కూడా అందజేస్తాం. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అంటే చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మణరావు సార్ కావచ్చు, ఈ విధంగా అనేక మంది ఎమ్మెల్సీలను కూడా కలిసి మేము వినతి పత్రాలను ఇస్తాం. ఆల్రెడీ ఫోన్ చేసి కూడా మేము మాట్లాడాం. సార్ ఇదేంటి సార్, ఇది చాలా దారుణంగా ఉంది అంశము, ఈ పోస్టులన్నీ అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఓకే, మేము కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఇంకా మేము లెటర్స్ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పోరాటం అనేటువంటిది చేయండి. అయితే ఇక్కడ ఇంకొంతమంది మాత్రం లాభపడ్డారు. ఎవరు లాభపడ్డారు ఎక్కువ అంటే, ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు 104 పోస్టులు అనేటువంటివి జాబ్ క్యాలెండర్లు ఇవ్వడము, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు అనేటువంటివి అంటే గ్రూప్ 2లో కొంచెం పోస్టులు తగ్గినప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ మాత్రం 200 పోస్టులు అనేటువంటివి ఇవ్వడము. ఓకేనా, అంటే ఈ విధంగా అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఓకేనా, ఈ విధంగా ఫిషరీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మీరు చూసినట్లే యానిమల్ హస్బెండరీ అంటాం, ఈ యొక్క యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతవరకు లాభపడినటువంటి వ్యక్తులుగా మనము చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ఈ ఫేజ్ 1లో ఉన్నటువంటి పోస్టులు, ఫేజ్ 2లో ఉన్నటువంటి పోస్టులు, ఫేజ్ 3లో ఉన్నటువంటి పోస్టులు, ఫేజ్ 4లో ఉన్నటువంటి పోస్టులు, ముఖ్యంగా మనకు 2, 3, 4 వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క వీడియోని మీ ముందు ఉంచుతాం. రేపటి నుంచి ఒక్కొక్క వీడియో ఫేజ్ 1లో ఉన్నటువంటి దాని మీద ఒక వీడియో, ఫేజ్ 2లో ఉన్నటువంటి దాని మీద ఒక వీడియో, ఫేజ్ 3లో ఉన్నటువంటి దాని మీద ఒక వీడియో, ఫేజ్ 4లో ఉన్నటువంటి దాని మీద ఒక వీడియో. దీంట్లో ఫేజ్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి 2, 3, 4 సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్లు ఏంటి, దాని యొక్క అర్హతలు ఏంటి, దాని విధానాలు ఏంటి అనే అంశాల మీద క్లియర్గా మీ ముందు ఉంచుతాము. అదేవిధంగా తగ్గినటువంటి పోస్టులు ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవి కాకుండా ఇంకేంటి, ఆ తగ్గినటువంటి పోస్టులను మనం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయగలమా, ఓకేనా, దాని మీద కూడా మేము వీడియో అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరేమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని పోస్టులు తగ్గినప్పటికీ కొన్ని పోస్టులు అనేటువంటివి పెరిగాయి. మొత్తం మీద మనకు 10,060 పోస్టులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 10,060 పోస్టులు అనేటువంటివి ఖచ్చితంగా మీరు సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
దీనికి సంబంధించి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి, గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుంది. ఖచ్చితంగా రేపటి నుంచి మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క స్పెషల్ వీడియో అనేటువంటిది వేస్తూ మిమ్మల్ని ఇంకొంచెం ఉత్సాహపరచడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. ఓకే, ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.